నీట్ ఎగ్జామ్ రాసిరు అందరూ దేశంలో. దాన్ని ఎవరు నిర్వహిస్తారంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆదినటువంటి యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టరు ఎన్టీఏ ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. అర్థమైందా? ఆ ఎన్టీఏ ఆధ్వర్యంలో నిర్వహించిన టెస్ట్లో నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయింది. నీట్ ఎగ్జామ్ కాదు, ఇంకా మిగతా ఎగ్జామ్ కూడా పేపర్ లీక్ అయినా అనాఫీషియల్గా తెలుస్తలేదు బయటకు. సో ఆ లీక్ అవ్వడం వల్ల దాదాపు కొన్ని లక్షల మంది నీట్ ఎగ్జామ్ రాస్తారు. దేశం మొత్తం రాస్తారు. మన తెలంగాణ దేశంలో 5-6 లక్షల మంది రాస్తారు అనుకో. దేశం మొత్తం 2 లక్షల మంది రాస్తారు ఎగ్జామ్స్. కొన్ని లక్షల మంది రాస్తారు. ఆ లక్షల మంది రాసిన పేపర్ను మనము ఏదో అంగంట సభ్యులే అమ్ముకుంటారు అనుకుంటారు. అలా మీ తమ్ముళ్ళు ఉంటారు, మీ చెల్లెళ్ళు ఉంటారు, ఇంకా అదేవిధంగా మీ ఫ్యామిలీ మెంబర్స్లో చదువుకుంటారు, ఎంతోమంది ఉంటారు అలా. కాబట్టి ఈ నీట్ పేపర్ లీక్ అవ్వడం వల్ల కొన్ని లక్షల మంది విద్యార్థులు వాళ్ళ జీవితాలను కోల్పోయారు. ఎంపీసీ కావాలనుకున్నారు, ఎంతోమంది జీవితం మీద ఎన్నో ఆశలు ఇస్తున్న వాళ్ళందరూ మొత్తం కూడా కోల్పోయారు వాళ్ళంతా. దానికోసము దేశంలో ఉన్నటువంటి యువత మొత్తం చైతన్యవంతమై ఈ దేశంలో ఏదైనా ఒక చేంజ్ తీసుకురావాలి. అంటే నీట్ పేపర్ ఎందుకు లీక్ అయింది, ఏ కారణంగా లీక్ అయిందనే ఉద్దేశంతో వందలాది వేలాది మంది విద్యార్థులు ఢిల్లీ మన భారతదేశ రాజధాని అయినటువంటి ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఒక నిరసన ప్రోగ్రాం ప్లాన్ చేశారు. ఇంతకన్నా ముందు ఏం జరిగిందంటే సోనం వాంగ్చుక్ వ్యక్తి ఈ దేశంలో సైంటిస్ట్ మంచు కొండలు ఏ విధంగా గడ్డగడతాయి అని చెప్పి ఆ విధంగా దాన్ని ఒక రూపాన్ని తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి BSF జవాన్లకు ఒక షెల్టర్ ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి సోనం వాంగ్చుక్. ఆయన సైంటిస్ట్. ఆ సైంటిస్ట్ కానీ ట్రావెల్ ఏంటంటే ఆయన ఈ దేశంలో మనందరి కోసం ఆలోచించాలి. అసలు ఏం జరుగుతుంది, పేపర్ నీకు జరగడం వల్ల దేశం ఏ విధంగా నాశనం అవుతుంది, యువకులు అందరూ కూడా ఏ విధంగా ఇబ్బందులకు గురవుతారని చెప్పి ఆయన ఏం చేసినంటే ఆమరణ నిరాదీక్ష చేయడానికి ప్లాన్ చేసింది. చేసి దాదాపు మనం ఒక్కడో అన్నకుంటేనే ఇబ్బంది పడతాం. అలాంటి 19 రోజులు అన్నకుంటే దేశంలో ఉన్న విద్యార్థుల కోసం పోరాటం చేసింది. చేస్తే మొన్న 19 తారీఖు చేసినట్టే ఆయన తీసుకుని అరెస్ట్ చేసి అక్రమంగా చేసి హాస్పిటల్ పడేసిన క్రమంలో ఏం జరిగిందనంటే పడేసిన వెంటనే CJP పార్టీలు మరి ఇతర స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ అన్ని మొత్తం కూడా వీళ్ళు బంధుకు పిలిపించినాయి. బంధుకు పిలిపించి నిరసన పెద్ద ఎత్తున పార్లమెంట్ సమావేశం జరుగుతున్న పార్లమెంట్లో వెళ్ళిన క్రమంలో ఏం జరిగిందంటే కొన్ని లక్షల మంది మోహరించి వాళ్ళ దగ్గర తుపాకులు వీడియోలో చూస్తూ ఉంటారు అందరూ. తుపాకులు మోహరించి ఏ విధంగా వాళ్ళ వైపు షూట్ చేయడానికి కూడా అందరూ తెలుసు. టీయర్ గ్యాస్ షూట్ చేసి ఒక్కొక్కరు కాకుంటే మాంసాలు బయటపడతారు. దేశంలో మనం టచ్ చేస్తే కూడా ఏ విధంగా శిక్షలు ఉన్నాయో అందరూ తెలుసు. కానీ అక్కడ ఢిల్లీలో ఏ విధంగా జరుగుతుందంటే చాలా దారుణంగా జరుగుతారు. వాళ్ళని అన్వాంటెడ్గా టచ్ చేస్తారు, ఉడుకుతున్న వాళ్ళని కాళ్ళలో కాళ్ళు కింద పడేస్తారు, అమ్మాయిలను అయితే ఈడ్చుకెళ్తారు, దాటిన కూడా దారుణంగా కొడతారు ఈ దేశంలో. మన పొద్దున్న వేస్తే BJP ప్రభుత్వం ఏమంటే భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై అంటారు. మరి ఆ భారత మాతలు కాదా? కనిపించిన భారత మాత ఉన్నదో లేదో తెలియదు, కానీ వీళ్ళందరూ భారత మాతలు కాదా? చెప్పండి, దేశంలో భారత మాతలు కాదా? కాబట్టి వీళ్ళని ఏ విధంగా ఇష్టం పెట్టడం చూడొచ్చు. అదేవిధంగా ఒక మనిషి కొట్టే రైట్ ఎక్కడ అసలు శాంతియుతంగా చేసినప్పుడు గవర్నమెంట్ స్పందించి ఏం చేయాలి, మీకు న్యాయం చేస్తారని ఒక హామీ ఇవ్వాలి గవర్నమెంట్ ఉన్నది వాళ్ళు. వీళ్ళు ఏం డిమాండ్ చేస్తే ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మంగా పైన రాజీనామా చేయాలని చెప్తా ఉన్నారు. చెప్పినప్పుడు ఆయన రాజీనామా చేస్తాడా చేయడం విషయం పక్క పెడితే కనీసం నరేంద్ర మోడీ, దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ దేశానికి పెద్ద ఆయన స్పందించాలి కదా, స్పందించలేదు. స్పందించడం వల్ల ఎంత పెద్ద నష్టం జరుగుతుందంటే కొన్ని వందలాది మంది విద్యార్థులు తమ మానవ ప్రాణాలను పోగొట్టుతారు ఈ దేశంలో. పంచాలు వాళ్ళు ఒక రక్తాలు కారుతుంటే ఏ విధంగా ఈ దేశం దౌర్భాగ్యమైన పరిస్థితి వెళ్ళకూడదు అర్థం చేసుకోవచ్చు. నిన్న సుప్రీంకోర్టులో మన ఒక అడ్వకేట్ పిల్లేస్తే ఈ దేశంలో న్యాయం ఉన్నదా చచ్చిపోయిందనడానికి ఇలా సాక్ష్యం తెలియవచ్చు. ఎక్కడ మనం కోర్టులో వేస్తే సాక్ష్యం చూపిస్తారని చెప్తే నాకు టైం లేదని చెప్తారా జడ్జి చూడాలి, చెప్పండి చెప్తారా? నాకు అన్యాయం జరిగింది సార్, వీళ్ళంతా చిన్న 100,000 మంది ఇలా రక్తాలు కారుతారు సార్ వీళ్ళకు కారుతాని మీరు వీడియో కూడా ఎట్లా కోర్టులో కూర్చుందంటే నాకు టైం లేదు. ప్రధాన న్యాయమూర్తి అవసరమైతే ప్రధానమంత్రి కూడా తీసుకొని జైలు వేసేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి నరేంద్ర మోడీ మన BJP ఇంత పెద్ద వ్యక్తి ఆయన ఏమంటున్నా టైం లేదని మాట్లాడతాడు. అంటే ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి. అంత లక్షల మందికే న్యాయం చేయని వాళ్ళు రేపు ఇంకా మనలాంటి కూడా పోయి నాకు అన్యాయం చేసిన కోర్టులో కేసు ఇస్తే అంత పట్టించుకుంటారా? అని వేల మందికి న్యాయం చేయలేని వాళ్ళు అలాంటి పదవులు ఎందుకు కూర్చోవాలి? సో ఈరోజు సుప్రీంకోర్టు జడ్జి అసలు ఈ కాంట్రవర్సీ మొత్తం స్టార్ట్ అయ్యేంత కావడానికి కారణం సుప్రీంకోర్టు జడ్జి CBI. ఆయన ఏం చెప్పిందంటే దేశంలో యువకులంతా బొగ్గేయాలని చెప్పి దాని తర్వాత యువకులకు ఏకమైన చైతన్యవంతం చూపించింది. దేశాల ప్రభుత్వాలు గుర్తింపు ప్రయత్నం చేస్తారు. ఆ క్రమంలో ఈరోజు మనం చూస్తున్నాం పెద్ద పెద్ద కథలకు దానికి రివర్స్లో మొదలు వచ్చి ఉంటానే ఇంత రోజు ఒక్కొక్కరు జీవితాలు ఒక పానం తరలిస్తూ ఆలోచిస్తారు. ఒక మానవులు మీకు కూడా ఆలోచిస్తారు ఏ విధంగా ఉంటుందని కొడతాడే లాఠీ దెబ్బలు కొడతాడు. టీయర్ గ్యాస్ ఒక్కసారి కళ్ళలో పోయిందంటే అసలు కొంచెం ఇంకొక 5-10 నిమిషాలు టీయర్ గ్యాస్ పీల్చుకున్నా లేకపోతే కళ్ళలో పోయినా కానీ మొత్తం నిమిషాలు కన్ను పోయే అవకాశం ఉంటుంది. అంత దారుణమైన పరిస్థితి ఢిల్లీలో నెలకొంది. వందలాది మంది పిల్లలు గమనించగా మోడీ చేస్తాడు, ఏం లేదు సైలెంట్గా ఉంటాడు అని 2 నెలల తర్వాత ఏం ప్రకటిస్తున్నాడంటే 2 నెలల తర్వాత ఏం ప్రకటిస్తాడు. నీట్ పేపర్ తీసుకోవడం బాధాకరం.
20 మంది చచ్చిపోయారు. వాళ్ళ 20 కుటుంబాలు అంటే వాళ్ళ వాళ్ళ తల్లిదండ్రులు ఇంత ఆశలు పెట్టుకుంటారు వాళ్ళ మీద. మనం ఖాళీకి వస్తారు, మనం ఎన్ని ఆశలు పెట్టుకున్న వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ ఆశలు పెట్టుకున్న 20 మంది 20 కుటుంబాలు ఆదాయం దేశంలో ఇంత గౌరవంగా మనం నిలబడదు. మనం రేపు పొద్దున మీరందరూ డిగ్రీ సైన్స్ వాళ్ళు ఆర్ట్స్ అన్ని డిపార్ట్మెంట్లో ఉన్నారు. ఈరోజు మీరు నెక్స్ట్ సెంట్రల్ యూనివర్సిటీ ఎగ్జామ్స్ రాస్తారు. ఫైనల్ ఇయర్ అయితే సెంట్రల్ యూనివర్సిటీ ఎగ్జామ్స్ రాస్తారు. అలా సెంట్రల్ యూనివర్సిటీ ఎగ్జామ్ ఎవరు నిర్వహిస్తారు దాన్ని? సెంట్రల్ గవర్నమెంట్ పెట్టింది ఎగ్జామ్. పెట్టినప్పుడు అలా కూడా పేపర్ లీక్ అయితే మేము లాస్ అయిపోతారు కదా. సో ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితులకు వాళ్ళు ఆపి వాళ్ళ బీజేపీ ఉండాలా, అసలు వాళ్ళు సైన్యంలో పనిచేస్తారా లేకుంటే బీజేపీ ఏజెంట్గా పనిచేస్తారో తెలుసుకోవాల్సిన అవసరం కూడా మనకి ఉంటుంది. కాబట్టి మనం అందరం ఏ డిమాండ్ చేద్దామనంటే ధర్మేంద్ర ప్రధాన్ ఎంత విషయానికి కారణం ఏం చెప్తున్నాడు. ధర్మేంద్ర ప్రధాన్ సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినా నేను ఏం చేయాలంటే మార్చి ఒకనాడు మన దేశంలోనే ఒక దగ్గర రైలు ప్రమాదం జరిగితే అప్పుడున్నటువంటి ఆయన రైల్వే శాఖ మంత్రి ఆయన ఏం చేసినారంటే నా వల్లనే తప్పు జరిగిందా లేదా అనే విషయం పక్కన పెడితే నేను మంత్రిగా ఉన్నా కాబట్టి నా హయాంలో ఇంత పెద్ద జరిగింది కాబట్టి నేను నాకు సానుకూలంగా స్పందించిన పదవికి రాజీనామా చేస్తున్నారు. రాజీనామా దేశంలో 2 సార్లు జరిగింది. ఇలా రైలు ప్రమాదాలు జరిగితే 2 సార్లు రైల్వే శాఖ మంత్రి రాజీనామా చేశాడు. కానీ ఈ సిగ్గులేని ధర్మేంద్ర ప్రధాన్ అనే వ్యక్తి కాడు వాడు ఏం చేద్దామో చచ్చిపోయిన సంబంధం లేదు, ఎవరైనా ఏమైనా చేసుకున్న సంబంధం లేదు, నేను రాజీనామా చేయను. దాదాపు 2 రోజులు జరుగుతా అంటే ఒక వ్యక్తి తన ప్రాణాలు పోయే స్థాయికి వచ్చిందంటే దేశం ప్రపంచం మొత్తం చూస్తారు. మన అందరూ అంటారు యంగ్ ఇండియా లేకపోతే వికసిత్ భారత్ అంటే ఇదేనా? ఒకసారి ఆలోచించాడు. ఈరోజు మనం బేటీ బచావో బేటీ పడావో అని చెప్పి కార్యక్రమం తీసుకువచ్చింది. ఒకటి బేటీ బచావో బేటీ పడావో అని ఈ దేశంలో చదువులు అడుగుతారు, మంచి చదువు ఉండాలని చెప్తారు. ఉమెన్స్ విద్యార్థులు వాళ్ళ మీద లాంటి చార్జ్ చేస్తారా? చేయాలా చెప్పండి ఒకసారి. చేయొద్దు. కాబట్టి బేటీ బచావో అన్ని నినాదాలు అవన్నీ ఏముంటాయి? బీజేపీ చాలా దారుణంగా ఇస్తున్నారా? కాబట్టి వీళ్ళంటే మీరు తెలుసుకొని రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున దీనిపైన పోరాటం చేసిన అవసరం ఉన్నది. రేపు అన్ని డిగ్రీ కాలేజీలు జూనియర్ కాలేజీలు బంద్ కూడా పిలుపుకోవడం జరిగింది. మా డెమోక్రటిక్ స్టూడెంట్స్ అసోసియేషన్ డిఎస్సీ కూడా అందులో భాగంగా ఉంది. కాబట్టి రేపు స్వచ్ఛందంగా మీరు కాలేజీ బంద్ చేసుకోవాలి. ఎవరైనా అడుగుతూ కూడా చెప్పాలని చెప్పి మీరు ఊళ్ళలో పోయిన ప్రచారం చేయాలి. ఈరోజు ఏ విధంగా బీజేపీ ప్రజల మోసం చేస్తూ ఉంది అంటే ఇన్ని 100 మంది విద్యార్థులు న్యాయం కోసం దేశ వాళ్ళు ఏమడుగుతారు? విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి, వీళ్ళందరికీ న్యాయం చేయాలని అడుగుతారు. న్యాయం చేయడం తప్ప ఈ దేశంలో? అన్యాయం జరిగినప్పుడు న్యాయం చేయడం తప్ప? చెప్పండి బ్రదర్. కాదు కదా. వాళ్ళ న్యాయం కోసం పోరాడినప్పుడు వాళ్ళకి దాడి చేస్తే ఈ విధంగా దాడి చేస్తారని మనం ఆలోచించిన అవసరం ఉంది కదా. కాబట్టి మీరందరూ ఇంత మంచి కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమం విజయవంతం చేసిన ధన్యవాదాలు. మీరు ఎప్పుడు ఒక విషయం దేశంలోని కొన్ని లక్షల కోట్ల మంది విద్యార్థులు నిలుచున్నారు. వీళ్ళని సిగ్గుపడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు, నవ్వాల్సిన అవసరం లేదు, సేఫ్గా తీయాల్సిన అవసరం అంతనే లేదు. అర్థమైందా? ఈ దేశంలో ఎవరు ఏం పని ఎందుకంటే దేశంలో వాళ్ళ కోసం మీరు ఈరోజు వాళ్ళ కోసం ఫైట్ చేస్తారు. ప్రౌడ్ 100% ప్రౌడ్ ఆఫ్ ఇంకా అర్థమైంది. కొన్ని కోట్ల మందికి 40 కోట్ల మంది యువత ఉన్నది దేశంలో. వాళ్ళందరి కోసం కొన్ని 60 మంది ఫైట్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి. మీరు ఏది కూడా సేఫ్గా ఫీల్ అవ్వదు. 100% చాలా మంచి ప్రోగ్రాము. దాని ప్రోగ్రామ్ కొద్ది గొప్ప క్లాస్ మిస్ అయితే ఇవ్వచ్చు. దాని కొన్ని 100 మంది విద్యార్థులను అన్నారు వాళ్ళ కోసం కాబట్టి ఇంతమంది అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మీరు అందరూ ఒకసారి పెట్టుకోండి.